ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 7:24. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ఇక్కడ ఎవరైతే యేసయ్య మాటలు వింటారో, అంటే దేవుని యొక్క వాక్యం చదువుతూ దాని ప్రకారం నడుచుకుంటారో, వారు బుద్ధిమంతుని పోలి నడుచుకుంటున్నారు. వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరిన ఆ ఇల్లు అంట కొట్టుకుపోలేదు. ఎందుకంటే అది పునాది, దాని యొక్క పునాది బండ మీద వేయబడింది కనుక అది పడిపోలేదు. క్రీస్తు అనే బండ మీద అది కట్టబడి ఉంది. సో అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే యేసయ్య మాట వింటూ ఉంటామో, యేసయ్యలో అంట కట్టబడి ఉంటామో, మనం చాలా యేసయ్యలో వేరుపారి ఉంటాం. వర్షం వచ్చినా, అంటే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా సరే మనము వెనక్కి తిరిగిపోము. అయితే ఎవరైతే ఈ యొక్క మాటలు విని వాటి చెప్పున చేయకుండా ఉండే ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నారు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇల్లు కొట్టుకుపోయింది, అది కూలిపోయింది, దాని పాటు గొప్పదైపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారము నడుచుకోకుండా ఉంటారో వారి యొక్క పునాది స్ట్రాంగ్గా లేదనమాట. వారు ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నారు, బుద్ధిహీనుని పోలి ఉన్నారు. శ్రమ, బాధ, దుఃఖం వస్తే వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు, శ్రమలు సహించలేక వెనక్కి వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి మనము ఈ బుద్ధిమంతుని వలె దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుని వారుగా ఉన్నప్పుడు మనము నిత్య రాజ్యంలోనికి వెళ్తాం. దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు మనము ఈ యొక్క ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నాం. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. ఏమవుతుందంటే వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోయినట్లుగా మన జీవితాలు కూడా అయిపోతాయి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాయన, బండ మీద కట్టబడిన ఇల్లు వలె మమ్మల్ని చేయండి. మీ మాటకు లోబడి వారుగా మమ్మల్ని చేయండి. ఒక బుద్ధిమంతుని పోలిన విధంగా ఉండే కృపనివ్వండి. బుద్ధిహీనులుగా ప్రవర్తించొద్దు నాయన, సహాయం చేస్తారని నమ్మొచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.